కొర్రాజుల కొలుపు. కొర్రాజులు పెదసారలమ్మ, చిన్నసారలమ్మ. కొర్రాజులు పెదసారలమ్మ, చిన్నసారలమ్మల చరిత్ర పుస్తకం మరియు పోస్టర్ విడుదల చేస్తున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ భద్రాచలం. ఐటీడీఏ భద్రాచలం ఆవరణలో నాయక్పూడు మరియు కొండరెడ్డి కుల పెద్దలు పూజార్ల సమక్షంలో సమర్పణ. పసల బుచ్చయ్య, ఆంధ్రప్రదేశ్ నాయక్పూడ్ ఆదివాసీ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంక్షేమం మరియు సాంస్కృతిక సంఘం. పాండవ నాయకులు మరియు పాండవ రెడ్లుగా చెప్పుకునే నాయక్పూడ్లు, కొండరెడ్లు పంచపాండవులనే కొర్రాజులుగా కొలుస్తారు. అరణ్యవాస కాలంలో పాండవులు తమ గూడేలకు వచ్చినట్లు తమ పూర్వీకుల ద్వారా తెలుసుకొని కథలుగా చెప్పుకుంటారు. పాండవులు ఆదివాసులకు పోడు వ్యవసాయంలో మేలుకలు నేర్పించి కొర్రలు, సామలైన చిరుధాన్యాల గడ్డి జాతి పంటలు నేర్పించినారని, అందుకే వీటిని దేవర్ల పంటగా పిలుస్తారు. కొర్ర పంటను నేర్పిన వారిగా కొర్రాజులుగా కొలుస్తారు. మొదటిసారిగా వచ్చిన పంటను కొత్తల పేరుతో వీరికి కొర్రలతో చేసిన నైవేద్యం పెడతారు. కొర్రాజుల కొలుపులో ధర్మరాజును కాకేటి రాజుగా, భీముణ్ణి కన్నవరాజులుగా, అర్జునుని నీలం రాజుగా మరియు నకుల సహదేవులను పెద్దరాజు చిన్నరాజులుగా, అలాగే పాండవుల తల్లులు అయిన కుంతి మాదిరులను పెదసారలమ్మ, చిన్నసారలమ్మలుగా పిలుస్తారు. పాండురాజు కొలుపును ఒక్క ములకపల్లి గ్రామంలో మాత్రమే కొలుస్తారు. కొర్రాజులు నాయకపూళ్ల గూడెంలో ఉంటే పెదసారలమ్మ, చిన్నసారలమ్మలు కొండరెడ్ల గూడెంలో కొలువై ఉంటారు. కొర్రాజుల కొలుపునకు నాయకపోళ్ళు, కొండరెడ్లు మాత్రమే కాక సోదర ఆదిమ తెగ ఆదివాసులైన కోయలు కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో హాజరవుతారు. పూర్వీకుల కాలం నుండి గోదావరి తల్లి నదీ తీర ప్రాంతాలలోని అడవులు, కొండలే ఆవాసాలుగా జీవించే ఆదివాసులు దేవరుల అనుగ్రహం ఉంటేనే సుఖ సంతోషాలతో జీవిస్తామని ఈ ఆదివాసుల విశ్వాసం. నిరాడంబరంగా జీవించే ఆదివాసులు రేపటిపై పెద్దగా ఆశలు లేని వీరు ఈ దేవలను కొలిచేటప్పుడు పిల్లా జల్ల, గొడ్డు గోద అన్నింటినీ చల్లగా కాపాడాలని అడవుల్లో దొరికే ఇప్ప పువ్వు, ఇప్పబద్ద, తేనె, బంక, చీపుర్లు, గుట్టగడ్డి, పారుటాకులు, చిల్లగింజలు, ముష్టిగింజలు, తునికాకు మరియు చేపలు తమకు బాగా లభించాలని, తమ జీవితాలని సుఖ సంతోషంగా చల్లంగా కాపాడాలని మొక్కుతారు. దేవరలను ఏలుకున్నట్లయితే అన్ని కష్టాల నుండి మరియు క్రూర ముఖాల బారి నుండి పడకుండా గోదావరి వరదల నుండి దేవరలు రక్షిస్తారని అనాదిగా ఆదివాసుల నమ్మకం. ఇక్కడ కుల పెద్దలు, పూజారులే మార్గదర్శకులు, నిర్ణేతలు. ఖమ్మం జిల్లా వరరామచంద్రపురం మండలంలో తూర్పు ఆగ్నేయంలో కోరుకొండ, పడమర వరరామచంద్రపురం, శబరి గోదావరిల కలయిక, ఉత్తరం శబరి నది, ఉత్తర వాయువ్యంలో గున్నంకొండ, గద్దరాజుల కొండ మరియు శబరి ఆవలి వైపున మంచాలమ్మ కొండ, దక్షిణం అడవి, దూరాన శ్రీరామగిరి కొండల మధ్యన రేకపల్లి కలదు. శ్రీరామగిరి కొండలనే మాల్యవంత పర్వతంగా చరిత్రకారులు చెప్పి ఉన్నారు. రేకపల్లి గ్రామం కొర్రాజుల కొలుపు విశేషాలను మీడియా వారికి పూజార్ల సమక్షంలో తెలియజేస్తున్నారు. కొర్రాజుల కొలుపు మొదలు పెడుతున్నట్టుగా గూడెంలోని ప్రధాన వీధులకు తలదోరణాలు కడతారు. అలాగే కొలుపు నగురు స్థలంలో జెండా ఎత్తుతారు. ఘనమొచ్చిన దేవరబాలలు, పానసరం పడుతున్న దేవరబాల, ఘనమొచ్చిన సిగమొచ్చిన ఘనాచారులు, వీరతాడుతో ఘనాచారులు,
జెండా ఎత్తటం, నగురు స్థలాన్ని ఘనాచారులు తమ దేవరబాలలు నగురు స్థలంలో శుద్ధి చేస్తున్న దృశ్యం. వీరతాడుతో ఘనాచారి నగురు స్థలంలో దేవరాన్ని నగురులో చేర్చుకున్న ముందు దరువులతో, నృత్యాలతో, మేళతాళాల మధ్య నైవేద్యంతో, బండారితో పూజారులు, ఘనాచారులు ఆటపాటల మధ్యన దేవరిని అలంకరణ మధ్యన పూజారి ఇంటి వద్ద నుండి ముస్తాబు చేసి పూలమాలలు వేసి ధూపం వేసి దేవరిని ఊరేగింపుగా తోడుకొని వచ్చి నగురు చేర్చడం ఇక్కడ కొర్రాజుల కొలుపులో మొదటి తంతు. మేళ తాళాల మధ్య కొర్రాజుల దేవరను నగురుకు తీసుకొస్తున్న దృశ్యం. కొర్రాజుల దేవరులకి నెమలీకలతో ఇంజామరలు విసురుతున్నటువంటి దృశ్యం. ఈ సందర్భంలో చిన్న పిల్లలతో సహా వృద్ధులు, మహిళలు అందరూ తమ ఇష్టదైవాన్ని కొల్చడం కోసం, నగురుకు తీసుకురావడం కోసం ఆ రాత్రి సమయంలో బండారి, మేళతాళాలు, ధూపాలతో దేవరిని నగురుకు తీసుకొస్తున్నారు. ఇంజామరులు విసురుతున్నారు. నగురు చేరిన కొర్రాజుల దేవర నగురులో ప్రతిష్ఠింపజేస్తున్నారు. నగురులో ప్రతిష్ఠింపజేసిన అనంతరం ఈ దృశ్యాన్ని కన్నుల పండుగగా వీక్షిస్తున్న ఆదివాసులు చిన్న పిల్లలతో సహా ఈ వేడుకను వీక్షిస్తున్నటువంటి దృశ్యం. చెమ్మకాయలతో నృత్యం చేస్తున్నటువంటి నాయక్పూర్ మహిళలు అడవి నుండి తెచ్చినటువంటి చెమ్మకాయలను గుజ్జు తీసేసి వాటి శబ్దంతో నృత్యం చేస్తారు. యువకుల నృత్యాలు, మేళతాళాలు, యువకుల నృత్యాలు, యువకుల నృత్యాల మధ్యన నగురులో ప్రతిష్ఠింపజేసిన కొర్రాజుల దేవర చెమ్మకాయలతో నృత్యం. ఆదివాసి మహిళలు కొర్రాజుల దేవర వద్ద బొట్టు పెడుతున్నటువంటి పూజారి ఈ కొర్రాజుల దేవరలను వెండి గొడుగుల రూపంలో పూజిస్తారు. నెమలికలతో అలంకరించి పట్నం పేరుతో పిలిచేటువంటి రకరకాల రంగుల ముగ్గులతో నగురుని అలంకరింపజేస్తారు. ధూపపు వేటు, ధూపం వేసేటువంటి భరణిని, మట్టితో చేసినటువంటి భరణి ధూపం వేటుగా పిలుస్తారు. పచ్చ జొన్నలు, ఈ జొన్నలను దంచి దేవరులకి ప్రీతికరమైనటువంటి జొన్నంబలిని కాయడానికి సిద్ధం చేసిన జొన్నలు, నానబోసిన జొన్నలు, అప్పుడే బావి నుండి తెచ్చినటువంటి ఏ అంటూ ముట్టు లేకుండా స్వచ్ఛమైన నీటిని తీసుకొచ్చి మట్టి పాత్రలు, మరి వెదురు పుట్టలతో తెచ్చినటువంటి జొన్నలు, బొట్లతో అలంకరించినటువంటి మట్టి పాత్రలు, ఆ జొన్నంబలిని కాసే ముందు
పొయ్యిని శుభ్రంగా అలికి బొట్లు పెట్టి శుద్ధి చేసి పొయ్యిని వెలిగించి ఆ జొన్నంబలిని కాయడానికి సిద్ధం చేసిన దృశ్యం. జొన్నంబలి కాయడానికి పొయ్యి మీద ఎక్కిస్తున్నటువంటి అంబలి కుండలు. ఈ అంబలి కాయడానికి ముందు జొన్నల్ని రోట్లో వేసి ఆదివాసీ మహిళలు 3 రోకళ్లతో దంచుతున్న దృశ్యం. కొటారుగుమ్ము గ్రామం పూర్తిగా కొండరెడ్లగూడెం. తూర్పున బట్టకొండ, పడమర రాజులకొండ, అడ్డగుట్ట, ఉత్తరం దానుగొండ పసుపులంకలు, దక్షిణం గోదావరి మధ్యన కలదు. ఈ గోదావరి ఒడ్డున చిన్నసారలమ్మ ఆలయం కలదు. చిన్నసారలమ్మ ఆలయం వద్దకు వెళ్తున్న దృశ్యం. గోదావరి తల్లి ఒడ్డుననే చిన్నసారలమ్మ నగురు. కొలుపు సూచనగా జెండా ఎత్తిన దృశ్యం. చిన్నసారలమ్మ గుడిలో పూజారి సూట్రు పోతిరెడ్డి దేవరిని కొలుపునకు సిద్ధం చేసి అలంకరణ చేస్తున్న దృశ్యం. రేకపల్లి కొలుపునకు బయలుదేరే ముందు దేవతకి మొక్కుతున్న ఆదివాసులు దేవరతో తెచ్చే వెదురు పుట్టను పూజించి బొట్లు పెడుతున్న దృశ్యం. రుంజలతో డోళ్ళనే రుంజలుగా పిలుస్తారు. రుంజలు మరియు అంజుంగా పిలిచే దీనినే అంజుంగా పిలిచే డోళ్ళు. చిన్న బాలుడు రుంజల్ని వాయిస్తున్నాడు. నగరు నుండి బయలుదేరిన చిన్నసారలమ్మకు ధూపం వేస్తున్న దృశ్యం. చిన్నసారలమ్మకు నీళ్లు ఓరబోస్తున్నటువంటి దృశ్యం. బయలుదేరే ముందు తన ఆలయం నుండి బయలుదేరే ముందు చిన్నసారలమ్మను ఎత్తుకున్న పూజారి సూట్రు పోతిరెడ్డి. కొటారుగుమ్ము వీధుల నుంచి బయలుదేరి పయనమై వస్తున్న చిన్నసారలమ్మకు గ్రామంలోని ఆదివాసీ మహిళలు బిందెలతో చేర్చి నీళ్లు వారబోస్తూ తమ భక్తిని చాటుతున్న దృశ్యం. బండారిని చిన్నసారలమ్మకు సమర్పిస్తున్న భక్తులు నీళ్లు ఓరబోస్తున్న దృశ్యం. కాలినడకనే గ్రామంలోని వీధుల నుండి ప్రయాణం. చుట్టూ కొండల మధ్యన, పచ్చని పంట చేల మధ్యన, తాటి చెట్ల మధ్యన ఈ ఆదివాసి గూడెల్లో కొలవబడే చిన్నసారలమ్మ రేకపల్లికి ప్రయాణం. గూడెంలోని ఆదివాసులు అడుగడుగున తమ దేవరకి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యం. కాలినడకనే మేళతాళాల మధ్యన రుంజలు, అంజు డోలతో, నృత్యాలతో బయలుదేరి వస్తున్న చిన్నసారలమ్మ. ఘనమొచ్చిన ఘనాసారి, మహిళా ఘనాసారులు, దేవర బాలలు.
భక్తులు వెంటరాగా పయనమై కాలినడకనే బయలుదేరి వస్తున్న చిన్నసారలమ్మ. దారి వెంట పొడుగునా భక్తులతో ములకపల్లి గ్రామం చేరుతుంది. ములకపల్లి గ్రామంలో 80 కుటుంబాల నాయకపోళ్ళు కొండరెడ్లు జీవిస్తున్నారు. ములకపల్లి గ్రామం చుట్టూ పాండవుల గుట్ట, కల్చునూరు కొండలు, దక్షిణం గోదావరి, ఉత్తరం బట్టకొండ, తూర్పున అడ్డగుట్ట రాజుల కొండ. దేవరకి నీళ్లు వారబోసి దేవరిని ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యం, కాళ్లకు పసుపుతో పూజారికి పారాణిని పూస్తున్న దృశ్యం. శతవృద్ధుడు సార ముసలయ్య, రేకపల్లి కులపెద్ద, నాయకపోడు కులపెద్ద దేవర అనుగ్రహం కోసం ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా తమ పిల్లలు క్షేమంగా ఉండాలని చిన్నసారలమ్మకు మొక్కి దిగదుడుస్తున్నటువంటి పసిబాలలు అడుగడుగునా తమ దేవరకు నివాళులర్పిస్తూ తమ పిల్లల్ని చిన్నసారలమ్మను అనుగ్రహం చూపాలని కోరుతూ మొక్కుతున్న దృశ్యం. చిన్నసారలమ్మ దేవర తమపై నుండి నడిచి వెళ్తే తమకున్నటువంటి గాలి ధూళి ఎలాంటి వ్యాధులు అయినా నయమవుతాయని ఇక్కడి ఆదివాసుల నమ్మకం. అడుగడుగున జన సమూహాలతో చిన్నసారలమ్మ. సమ్మక్క సారలక్క ఆలయం, ములకపల్లిలోని సమ్మక్క సారలక్క ఆలయాన్ని దర్శించిన చిన్నసారలమ్మ ఈ చిన్నసారలమ్మ గుడిలోకి వెళ్ళి తన సోదరి అయిన సమ్మక్క మరి సారక్కల అనుమతి తీసుకోవడానికి రేకపల్లి వెళ్ళే ముందు సమ్మక్క సారలక్క ఆలయం చేరిన చిన్నసారలమ్మ ఆలయ పూజారి తన వాక్కులతో, వచనాలతో, పాటలతో రేకపల్లి పయనానికి చిన్నసారలమ్మకి అనుమతి ఇస్తున్నారు. అనుమతి తీసుకున్న అనంతరం తిరిగి పయనమైన చిన్నసారలమ్మ ములకపల్లిని వదిలి దారపల్లి పయనమై వెళ్ళే ముందు డోళ్ళు నృత్యాలతో వీడ్కోలు. దారపల్లి గ్రామం పూర్తిగా కాలినడకనే మట్టి రోడ్డుపై వాగులు వంకలు దాటుతూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దారపల్లి పూర్తిగా కొండరెడ్ల గ్రామం. ఈ దారపల్లిలో 15 కుటుంబాల కొండరెడ్లు జీవిస్తున్నారు. తానాల మడుగు వద్ద ముస్తాబై తన సోదరైన చిన్నసారలమ్మ కోసం వేచి చూస్తున్నటువంటి పెద్దసారలమ్మ తానాల మడుగు. ఈ తానాల మడుగు ఎంతటి ఎండాకాలమైనా అగ్గి కురిసే రోజుల్లోనైనా ఎండిపోనటువంటి విషయం, పెద్ద విశేషం. దారపల్లి తూర్పు జోగురాజుల కొండ, పడమర ఎలుకొండ, ఉత్తరం నేలవాడకొండ మరియు దక్షిణం కాలిదారి చుట్టూ కొండలతో దట్టమైన అడవి మధ్యన కలవు. దారపల్లి గ్రామం చేరిన చిన్నసారలమ్మ తానాల మడుగు వద్ద తన కోసం ఎదురు చూస్తున్న పెద్దసారలమ్మ వద్దకు చేరిన చిన్నసారలమ్మ ఇప్ప చెట్టు వద్ద తన సోదరిని కలిసిన చిన్నసారలమ్మ స్నానానికి సిద్ధం చేస్తున్న పెద్దసారలమ్మ చిన్నసారలమ్మలను గొడుగులు తీసి జలకానికి తానాల మడుగులో జలకానికి తీసుకువెళ్ళే దృశ్యం. ఈ తానాల మడుగులో 2 పాయలు కలిసి
బస్తర్ నుంచి ఒక పాయ, ఒరిస్సా నుంచి ఒక పాయగా వచ్చి స్నానాల మడుగులో కలుస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. స్నానాల మడుగులో జలకం చేస్తున్న పెదసారలమ్మ, చిన్న సారలమ్మలు జలకం అనంతరం మేళతాళాల మధ్యన తిరిగి ఇప్ప చెట్టు వద్దకు తీసుకువస్తున్న దేవర్లు తిరిగి దేవరలను, పెదసారలమ్మ, చిన్నసారలమ్మలను అలంకరిస్తున్న దృశ్యం. అలంకరించి పూలమాలలు వేసి తిరిగి ప్రయాణమవుతారు. రేకపల్లిలోని కులపెద్ద ఇంటి వద్ద చిన్నసారలమ్మ, పెదసారలమ్మలకు ఆహ్వానం పలుకుతూ అంబలి కుండలు మరియు ఆహారాన్ని సిద్ధం చేసి వస్త్రాలను సిద్ధం చేస్తున్న దృశ్యం. చిన్నసారలమ్మ దారపల్లి నుండి బయలుదేరి ఊరుగువాయ గ్రామమైన ఊరుగువాయ మరియు పెద్దమట్టపల్లి, చిన్నమట్టపల్లి, శుద్ధగూడెం, అన్నవరం, కోయ గిరిజన గ్రామాల నుండి భక్తుల ఆటపాటల మధ్యన, ధూప దీపాల మధ్యన, ఘనాచారుల వాకుల మధ్యన బయలుదేరి రేకపల్లి ప్రయాణమై వస్తుంది. రేకపల్లి శివారులో అడవి పక్కన విడిది చేసిన పెదసారలమ్మ, చిన్నసారలమ్మలు. పెదసారలమ్మలు, చిన్నసారలమ్మలను అడవి పొలిమెరల్లో విడిది చేయించి ఈ కబురును తెలియజేయడానికి రేకపల్లి వచ్చిన పూజారులు. ఈ సందర్భంగా రేకపల్లి నుండి మేళతాళాలతోటి, ధూపదీపాలతోటి చిన్నసారలమ్మ, పెదసారలమ్మలకు వస్త్రాలు, అంబలి కుండలు, మరి నైవేద్యం బోనాలను తీసుకెళ్ళటకు ముందు భక్తుల కోలాహలం, నెత్తికెత్తుతున్న అంబలి కుండలు, బోనం కుండలు, కావడిలో చేర్చిన అంబలికుండ, భుజానికెత్తుకున్న కావడితో నల్లకుంట చెరువు సమీపాన అడవి వద్ద విడిది చేసిన పెదసారలమ్మ, చిన్నసారలమ్మల వద్దకు కొర్రాజుల దేవరిని నగర్ నుండి బయలుదేరిదేసి తీసుకెళ్ళటకు సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యం. తమ తల్లులకు వద్దకి తమ తల్లుల్ని కలుసుకొని కొలుపునకు తీసుకురావడానికి బయలుదేరిన కొర్రాజుల దేవర్లు ఆటపాటలు, నృత్యాల మధ్యన మేళతాళాలతో రాత్రి సమయాన్ని సైతం లెక్క చేయకుండా చిన్నపిల్లలు, వృద్ధులతో సహా పయనమై బయలుదేరి వెళ్తున్న దృశ్యం. తమ తల్లులని కలుసుకొని కొలుపునకి తీసుకురావడానికి వెళుతున్న కొర్రాజులు అత్యంత ఉత్సాహంతో, ఆటపాటలతో, నృత్యాలతో యువకులు, తల్లి కొడుకుల కలయిక. తల్లి కొడుకులు కలుసుకున్న సందర్భంలో ఇక్కడ ఆదివాసులు ఎంతో ఉత్సాహంతో కేరింతలు కొడుతూ ఆకాశం వైపును చూస్తుంటారు. నృత్యాలతో ఆదివాసులు
ఈ తల్లి కొడుకుల కలయిక సందర్భంగా కన్నమరాజులు అనగా భీముడు ఒరిస్సా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా మన్నెంగొండలో ఉండే కన్నమరాజులు ఈ కొలుపునకు రాడు. ఇక్కడ పాండవుల్లో నలుగురు సోదరులు మాత్రమే ఉంటారు. ఈ తల్లులైనటువంటి కుంతి మాతృలను కలుసుకునే సమయంలో కన్నమరాజులు ఆకాశ మార్గాన నక్షత్ర రూపంలో వచ్చి తల్లి కొడుకుల కలయికను వీక్షిస్తాడని నమ్మకం. తల్లి కొడుకుల అనంతరం కొర్రాజులు పెదసార్లమ్మ చిన్నసార్లమ్మలను దగ్గర చేసిన విషయం భక్తులు తెల్లవారి ఉదయాన్నే దేవరకు ముక్తులున్నటువంటి భక్తులు టెంకాయలు కొడుతున్నటువంటి దృశ్యం. తమ దేవరకు పసుపు కుంకుమలతో ధూపదీపాలతో మరి పూలమాలలు తెచ్చి అలంకరించినటువంటి దృశ్యం. డోళ్ళని సిద్ధం చేస్తున్నటువంటి వాయిద్యగాళ్ళు ధూపదీపాలతో బండారి బొట్టు పెడుతున్నటువంటి మహిళా పూజారి. వీరగంధం పూసుకొని వీరకత్తితో సర్వులను తీసుకురావడానికి బయలుదేరినటువంటి నాయకుడు యువకుడు. సర్వులు అడవి నుండి సండ్ర చెట్లను వేళ్లతో సహా పీకి తెచ్చి ఊరికి వాయువ్య దిక్కున పొలిమరలలో ఉంచుతారు. ఈ సండ్ర చెట్లను పోతరాజు సరువు, యాదవుల సరువు మరియు రాజు సరువుగా పిలుస్తారు. ఈ సరువులను కొలుపుకు తెచ్చే ముందు ఘనాచారులు పూజారులు వారి వాక్కులతో నేల తాళాల మధ్యన ఆజ్ఞలు ఇవ్వడానికి ముందుగా వాయువ్య దిక్కున చేరిన జనం కొలుపులను తెచ్చే సరువుల్ని పూజారి ఆజ్ఞలతో దేవరబాలుల ఆజ్ఞలతో భుజానికి ఎత్తుకున్నటువంటి యువకులు ఈ సండ్ర సరువులను మేళ తాళాల మధ్యన గ్రామ గ్రామాల నుండి గూడెల నుండి విచ్చేసినటువంటి భక్తులు ఈ సరువులను మోయడం తమకు ఎంతో మోక్షంగా భావిస్తారు. సరువులపై కొబ్బరికాయ కొడుతున్నటువంటి దృశ్యం. సరువులపై వీరగంధం పూసుకొని వీరకత్తితో రక్షణగా నిలిచినటువంటి నాయకుడు యువకుడు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సరువులను నృత్యాల మధ్యన జనాల మధ్యన తీసుకొచ్చి నగరు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి దృశ్యం. నగరు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన అనంతరం నగరుపైకి మొదలు పైకి ఉండేలాగా పెట్టుతున్నారు. సరువులను ముద్దాడడం తమకు మోక్షంగా భావిస్తారు. పేరంటం వచ్చిన లక్ష్మీదేవర, పాండవుల ముఖతొడుగులు, పేరంటం వచ్చిన పెద్దమ్మ, నగరులు సరువులపై నీళ్లు పోసి జలకం చేయిస్తున్నటువంటి దృశ్యం. కొర్రాజుల దేవరికి భక్తితో నమస్కరిస్తున్న ఎస్ఐ గారు. పోతురాజు శిరస్సు, పోతురాజు సరువు నుండి వేరు చేసిన మొదటి భాగాన్ని పోతురాజు శిరస్సుగా పిలుస్తారు. ఘనమొచ్చిన ఘనాచారి దేవరబాల, పేరంటం వచ్చిన పెద్దమ్మను ఎత్తుకొని ఆడిస్తున్నటువంటి నృత్యం చేస్తున్న యువకులు.
పోతురాజు ముఖతొడుగుతో నృత్యం చేస్తున్నటువంటి యువకుడు, లేడీ ముఖతొడుగుతో నృత్యం చేస్తున్నటువంటి వృద్ధుడు. ఈ రేత్రి సమయంలో సర్వులను ముక్కలుగా నరికి అగ్నిగుండానికి సిద్ధం చేస్తున్నారు. గురాపోతు ముఖతొడుగుని తగిలించుకొని నృత్యం చేస్తున్నటువంటి దృశ్యం. అడవిలోని జంతువుల్ని పక్షులను అనుకరించి నృత్యం చేయడం ఆదివాసులకు అనాది కాలం నుండి ఒక అలవాటు. గురాపోతుని వేటకు ముందుగా గురాపోతు యొక్క హావభావాల్ని ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యం. పెద్దమ్మ తల్లిని ఎత్తుకొని ఆడిస్తున్నటువంటి దృశ్యం. ఒక పక్క పెద్దమ్మ తల్లి మరియు లక్ష్మీదేవర, అశ్వంపై నృత్యం చేస్తున్నటువంటి లక్ష్మీదేవర నృత్యం. నృత్యం చేస్తున్న చిన్నారి బాలలు మేళతాళాల మధ్యన నలుదిక్కుల అన్ని చోట్ల నృత్యాలతో యువతి యువకులు చెమ్మకాయలతో నృత్యం చేస్తున్నటువంటి మహిళలు వెలిగించిన అగ్నిగుండం. పదకొండవ రోజున దేవల్ని జలకానికి బయలుదేరదీసే ముందు పోతురాజు శిరస్సును యువకుడిపై నెత్తి నుంచి నీటి మడుగులో పడివేయటానికి తీసుకువెళ్తున్న దృశ్యం. మేళతాళాలతో పోతురాజు శిరస్సుని నెత్తికెత్తుకొని వెంట కొర్రాజులు, పెదసారలమ్మ, చిన్నసారలమ్మలు, ఆదివాసీ సమూహాలు భక్తజనులతో ప్రయాణమై ఊరికి పశ్చిమ దిక్కున ఉన్నటువంటి చెరువు వద్దకి బయలుదేరిన దృశ్యం. పోతురాజు శిరస్సును నీటి మడుగులో పడవేసిన అనంతరం దేవరుణ్ణి జలకం చేయించి తీసుకువస్తున్న దృశ్యం. జలకం చేయించిన అనంతరం దేవరులను గూడెంలోని ప్రధాన వీధుల నుండి తీసుకువస్తున్నారు. రుంజలు, డోళ్ళు, మేళం, సన్నాయి, డోలీల మధ్యన నృత్యాలు చేస్తూ ధూపం వేస్తూ ఊరేగింపుగా పూజారి ఇంటి వద్దకు వచ్చి పూజారి ఇంటి వద్ద దేవర్ల కోసం వండిన నైవేద్యం కుండల్ని బోనాలుగా పిలుస్తారు. ఈ నైవేద్యం బోనాలని ముందు మరి దేవర్లు ఊరేగింపుగా బయలుదేరి నగురు స్థలం వద్దకు చేరుతున్నారు. అగ్నిగుండాలు తొక్కే ఈ యొక్క దృశ్యాన్ని వీక్షించడానికి విచ్చేసిన ఆదివాసులు, భక్తజనులు, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య గారు, పేరంటం వచ్చిన పెద్దమ్మ తమ ఆదివాసీ దేవర్ల అగ్నిగుండాలు దొక్కే దృశ్యాన్ని వీక్షించడానికి ప్రదక్షిణలు చేస్తున్నటువంటి కోనంకుండలు, దేవరకు బలి ఇవ్వడానికి తెచ్చినటువంటి మేకపు అగ్నిగుండం 11 మూరల పొడుగున నెరుపుతున్నటువంటి దృశ్యం. అగ్నిగుండంపై నెయ్యి వేసి పరీక్షిస్తున్నటువంటి పూజారి, అనంతరం దేవర్లతో అగ్నిగుండంపై నడిచి వస్తున్నటువంటి పూజారి, వెంట బోనాల కుండలతో పూజారులు, అగ్నిగుండంపై నుండి వస్తున్నటువంటి భక్తులు.
11 రోజుల పాటు జరిగే ఈ కొలుపులో అగ్నిగుండం తొక్కడం అనేటువంటి ఒక గొప్ప అవకాశంగా, అదృష్టంగా భావిస్తారు. అగ్నిగుండంపై నడిచి వస్తున్నటువంటి భక్తులు. వీడ్కోలుకు ముందు పెద్దమ్మ దేవర అగ్నిగుండాల కొర్రాజుల దేవర అగ్నిగుండం నుంచి విభూదిని అంటే బూడిదని తీసుకెళ్తే పీడ పిశాచుల నుండి దూరం చేస్తాయని వారి భావన. దేవరకి కోడిపుంజు, మేకపోతు, పందిని హారంగా బలి ఇస్తున్నటువంటి దృశ్యం. దేవర్లకు హారంగా బలులు ఇచ్చిన అనంతరం తిరిగి వనంలోకి బయలుదేరిన ఆదివాసుల ఇష్టదైవాలు కొర్రాజులు, పెదసార్లమ్మ, చిన్నసార్లమ్మలు అడవిలోకి అనగా వనంలోకి బయలుదేరి వెళ్తున్న సమయంలో భక్తజనులు వెంటరాగా నల్లకుంట చెరువు వద్ద రాజుల బండ వద్ద విడిది చేసిన దేవర్లకు మరుబలులు ఇస్తున్న ఆదివాసులు, భక్తజనులు ఒళ్ళు మేకలతో మరుబలులు సమర్పిస్తున్నటువంటి దృశ్యం. దేవరకి బలి ఇచ్చే ముందు కొరుకు ముడితే అదృష్టంగా భావిస్తారు. ఈ కొలుపునకు విచ్చేసిన, జాతరకు విచ్చేసిన, చుట్టుపక్కల గూడాల నుండి విచ్చేసినటువంటి నాయకపోడు, కొండరెడ్డి, గోయతెగల ఆదివాసులకు మరియు భక్తజనులకు మరి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ నాయకపోడు ఆదివాసీ సేవా సంఘం వరరామచంద్రపురం మండల కమిటీ మరియు కొర్రాజుల కొలుపు పూజారులు, నిర్వహణ కమిటీ, కుల పెద్దలు